నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన పొదుపు మహిళల జీవన ఉపాధి వృద్ధిపై సమీక్షలో కలెక్టర్ వెంకటమురళి। కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య। దేశంలోని ప్రతి పౌరుణ్ణి కలిసివేసిన ఘటన। కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాలలో కూటమి నేతలు కొవ్వొత్తులతో ర్యాలీ। పాకిస్తాన్ దిష్టి బొమ్మను దహనం చేసిన కూటమి నేతలు। కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య। చీరాలలో చైన్ స్నాచింగ్ కలకలం। పట్టణంలోని మేడవారి వీధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మండలి నుండి బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన చైన్ స్నాచర్। ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు। ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో శుక్రవారం పొదుపు మహిళల జీవనోపాధి వృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు। పొదుపు సంఘాల మహిళల్ని లక్షాధికారులు చేయడమే అధికారుల లక్ష్యమన్నారు। పొదుపు మహిళల జీవన ఉపాధి వృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో శుక్రవారం పొదుపు మహిళల జీవన ఉపాధి వృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు। పొదుపు సంఘాల మహిళల్ని లక్షాధికారులు చేయడమే అధికారుల లక్ష్యమన్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 3.39 లక్షల మంది పొదుపు మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు। వారి ఆర్థిక స్థితిగతులు మార్చాలన్నారు। ఇందుకోసం 59,812 మంది మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలన్నారు। ఆయా పథకాల ద్వారా రాయితీ రుణాలు పంపిణీ చేయాలన్నారు। వివిధ రంగాల్లో జీవనోపాధి కొరకు యూనిట్లను స్థాపించాలన్నారు। ఆర్థికంగా ఎదగాలని ఆసక్తి ఉన్న మహిళా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు। లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకతతో పక్కాగా జరగాలన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఆశయాలకు తగినట్టుగా అధికారులు పనిచేయాలన్నారు। ఒక్కొక్క మహిళకు కనీసం 1 లక్ష నుండి 10 లక్షల వరకు రుణాలు కల్పించాలన్నారు। 16 శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు। పొదుపు మహిళల జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమం జయప్రదంగా సాగడానికి ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు। ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, కమిటీలోని సభ్యులైన అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు। ప్యానెల్లో ఉన్న ఎవరైనా ఇది సప్లై చేయొచ్చు। మీరు ఆ ప్యానెల్లోకి రావడానికి ఏమైనా సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయా? దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ సబ్మిట్ చేస్తే అక్కడ వెండర్ గా రిజిస్ట్రేషన్ అవుతుంది సార్। సో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అని మనకు ఆల్రెడీ సైట్ పోర్టల్ లోనే వెండర్కి ఎవరికైనా ఇవ్వచ్చు అని ఉందా? అదే దానికి ఏదైనా మనకు పోర్టల్ లోనే మనకి డ్రై పీరియడ్ 2 months సార్, 2 to 3 months ఉంటుంది సార్। మళ్ళీ అగైన్ కన్సీవ్ అవుతుంది సార్। నెక్స్ట్ కన్సీవ్ అయిన వెంటనే పాలియదు కదా, అప్పుడు ఇవ్వదు సార్। అదే డ్రై పీరియడ్ టోటల్ గా 13 to 14 months ఉంటుంది సార్। 13 months డ్రై పీరియడ్ ఉంటుంది। నో మిల్క్, నో మిల్క్। ఆ తర్వాత ఎన్నాళ్ళు ఇస్తుంది? 10 months ఇస్తుంది సార్। 10 months ఇస్తుంది। మళ్ళీ 2 months గ్యాప్ తో మళ్ళీ కన్సీవ్ అవుతుంది, మళ్ళీ 10 months పడుతుంది సార్। అంటే 12 to 13 months గ్యాప్ వస్తుంది సార్। 12 to 13 డ్రై, 10 months మిల్క్, ఇంతే ఈ సైకిల్ నడుస్తుంది। వాట్ ఆర్ అనదర్ కైండ్ సార్? ఈ మిల్క్ యానిమల్స్ మనకు కొత్తగా ఈ సంవత్సరం 12,500 మన జిల్లాకి యానిమల్ నెంబర్ జరగాలని ప్లాన్ చేస్తున్నాం సార్। ఇంత 12,500 అవుట్ ఆఫ్ ది 60,000। ఎస్ సార్। 12,500 అంటే 12,500 అనిమల్, 12,500 బెనిఫిషరీసా? ఒకరికి ఒకటే ఒకటి చొప్పున ప్లాన్ చేసాం ఓకే సార్। ఈ 12,500 కొత్త గేదెలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సర్వైవల్, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 13 నెలలు డ్రై పీరియడ్ ఉన్నప్పుడు లేదా డ్రై ఆర్ కన్సీవ్ వాట్ ఎవర్ ఇది ఉన్నప్పుడు 10 నెలలే వాళ్ళకి ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ లేకపోతే ఆదాయం ఎట్లా వస్తుంది? యాక్చువల్గా 6 months తర్వాత అయితే రెండోది ఇవ్వాలి సార్। మనం ఎక్కువ మంది సో ఇది డ్రై అయ్యేటప్పుడు దానికి అది పాలు ఇవ్వాలి, అది మళ్ళీ పాలు ఇచ్చే టైంకి ఇది డ్రై కాదు, అలా లింక్ చేస్తాం। బ్యాంక్ లింకేజ్ కోసం అని సార్ బ్యాంక్ లింకేజ్ అయితే లేట్ అచ్చా। ఇప్పుడు మనం ఇచ్చేది దగ్గర ఉన్న డబ్బు, మన డబ్బు ఎంత ఉంది టోటల్ గా? శ్రీనిధి నుంచి మాకు 8 crores సార్। కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాలలో కూటమి నేతలు కొవ్వొత్తులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు। ర్యాలీ చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు। అనంతరం స్థానిక గడియార స్తంభం కూడల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు। పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు।
కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య అని అమాయకులైన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు తూటాల వర్షం కురిపించడం దేశంలోని ప్రతి పౌరుని కలిచివేసిందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాలలో కూటమి నేతలు కొవ్వొత్తులతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక గడియార స్తంభం కూడల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే క్రమంలో కార్యక్రమానికి ముందుగా జనసేన బీజేపీ నేతలు కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్ దేశం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. దేశంలోని ప్రజలందరూ ప్రాంతాలు మతాలకు అతీతంగా అందరం ఉగ్రదాడుల్ని ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఇదే క్రమంలో ఉగ్రదాడుల్లో అసువులు బాసిన మృతులకు కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. చీరాల పట్టణంలోని మేడవారి వీధిలో మహిళ మెడలోని బంగారు ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో హెల్మెట్ ధరించిన యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి చోరీకి తెగబడ్డట్లు బాధిత మహిళ వాపోయింది. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుండి తాలిబొట్టు నల్లపూసల తాడిని గుర్తు తెలియని దుండగుడు తెంచుకొని పరారైన ఘటన చీరాల పట్టణంలోని మేడవారి వీధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని మేడవారి వీధిలో నివాసం ఉండే శేషరత్నం అనే మహిళ స్థానిక సంపత్ నగర్ లోని ఇస్కాన్ టెంపుల్ కు ఆటోలో వెళ్లి వచ్చింది. ఆటో దిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇంటికి సమీపానికి వచ్చేసరికి హఠాత్తుగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని సుమారు 13 సవర్ల బంగారపు నల్లపూసల గొలుసు తాలిబొట్టు తాడిని తెంచుకొని వాహనంపై అక్కడి నుండి ఉడాయించాడు. ఈ ఘటనతో నివ్వెరపోయింది బాధిత మహిళ. పెద్దగా కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. కాగా ఘటనపై సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు పోలీసులు స్థానికంగా చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పుడు వస్తున్నది ఇతను కాదు ఇతను కాదు నెక్స్ట్ హెల్మెట్ పెట్టుకొని వస్తున్న పర్సన్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ తేదీ శనివారం చీరాల్లో పెద్ద ఎత్తున అన్ని వ్యాపార వర్గాలతో నిరసన ప్రదర్శన ర్యాలీ చేపడుతున్నట్లు చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తులబంధు సురేష్ తెలిపారు. స్థానిక ఎంజీసీ మార్కెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాల్లో తలపెట్టబోయే నిరసన ర్యాలీకి చీరాల పరిసర ప్రాంతాల్లోని అన్ని వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన ర్యాలీలో భాగస్వాములు కావాలని, తద్వారా దేశానికి మద్దతుగా నిలబడి ఐక్యతను చాటి చెప్పాలని చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తులబంధు సురేష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎంజీసీ మార్కెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తులబంధు సురేష్, సెక్రటరీ చిన్ని లీలాధర్, చీరాల ఎంజీసీ మార్కెట్ అధ్యక్షులు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్
కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ తేదీ శనివారం జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని వ్యాపార వర్గాలతో నిరసన ప్రదర్శన ర్యాలీ చేపడుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ క్రమంలో నిరసన ప్రదర్శన చేపడుతున్న సమయంలో జిల్లాల వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయనున్నట్టు తెలిపారు. ర్యాలీ అనంతరం యథావిధిగా దుకాణాలు తెరవనున్నట్టు తెలిపారు. ఈ నిరసన ర్యాలీ స్థానిక మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం నుండి ప్రారంభించి పట్టణంలోని అన్ని ప్రధాన కూడలి ప్రాంతాల మీదుగా సాగుతుందన్నారు. నిరసన ర్యాలీకి పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు హాజరై జయప్రదం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం, కుగ్రామం. ఎవరైతే కాశ్మీర్కి చూడాలని వెళ్తారో కంపల్సరీగా అక్కడ పహల్గామ్కి వెళ్తుంటారు. అది మంచి యాత్రా సెంటర్. మొన్న 22/4 మన యాత్రికులందరూ చూడటానికి వెళ్తే అతి దారుణంగా అక్కడ దుండగులు పేరుతో చెప్పారు హిందువులు అని చెప్పి ప్రత్యేకంగా అడిగి వాళ్ళు పూర్తిగా హింసాత్మకంగా మరీ చంపేశారు. అతి దారుణంగా జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా మన హిందూ బంధువులందరూ కూడా దీని సందర్భంగా వాళ్ళకి నిరసన తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ రేపు మన మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గర నుంచి ఒక ర్యాలీ ఒకటి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ర్యాలీ ఒకటి నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరీ కోరుకుంటున్నాం. మొన్న జరిగిన పహల్గాం దాడిలో, ఉగ్రదాడిలో దానికి నిరసనగా రేపు ఉదయం 9 గంటలకు ఎంజీసీ మార్కెట్ నుంచి నిరసన ర్యాలీ బయలుదేరుతుంది. ఈ ర్యాలీలో అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని నిరసన ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఆ ర్యాలీ తదనంతరం మేము షాపులు తీసుకుంటాం. దానికి చాలా అమానుషమైనటువంటి ఆ సంఘటన మీద కలత చెంది చీరాల్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఐక్యంగా రేపు నిరసన ర్యాలీ చేపడుతున్నారు. 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయక హిందువులు చంపివేయడం జరిగింది. ఇది అత్యంత దారుణం. అతి కిరాతకంగా చంపిన ఈ సంఘటన నిరసన తెలియజేస్తూ రేపు ఉదయం 9 గంటలకి పెద్ద ఎత్తున మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ నిరసన ర్యాలీలో వ్యాపారస్తులు మరియు హిందూ హిందూ సోదరీమణులు అందరూ కూడా పాల్గొని వారికి తమ సంఘీభావాన్ని తెలియచేయాలని, అలాగే ఈ నిరసన ద్వారా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వారందరూ కూడా బుద్ధి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాక్సిమం అవకాశం ఉన్నంత అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక స్తోమత లేని 16 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన నగదు చెక్కులను స్థానిక తెదేపా పార్టీ కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక స్తోమత లేని 16 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 25,83,320 రూపాయల నగదు చెక్కులను స్థానిక తెదేపా పార్టీ కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు సంజీవని అన్నారు. ఆర్థిక స్తోమత లేని అనేక మంది ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ప్రయోజకరంగా మారిందన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు 1,50,00,000 రూపాయలు పైచులకు సీఎంఆర్ఎఫ్ కింద చీరాల నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున దాదాపుగా 25,84,000 రూపాయలు ఈ రోజు మీ అందరికి ఇవ్వడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజన్నా కనీసం వాళ్ళ నాన్న పేరు మీద అయినా ఒక ఆరోగ్యశ్రీలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎప్పుడన్నా ఇచ్చాడా? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల్ని ఏ రకంగా ఆదుకుంటున్నాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలన్న విషయాన్ని మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పల్లపూడి శివుడు గారు పార్టీకి నా కోసం అతి భయంకరంగా కష్టపడి పనిచేశాడు. ఆయన ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ముందుగా తెలిసినట్టుగా అయితే మేము ఆయన తీసుకెళ్లి బాగు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇచ్చింది అది పెద్ద ఇష్యూ కాదు. ఆయనకి ఎంత చేసినా మేము తప్పే. మీ అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు కనపడకపోయినా అతను ప్రత్యక్షంగా మా వెనకాల ఉన్నాడు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు ఠారిస్తున్నాయి. ఇక రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రాబోయే 3 రోజులు వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మారణ హోమాన్ని సృష్టించిన క్రమంలో భారత్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై తాజాగా పాక్ తన అక్కసు వెలగక్కింది. సింధు నది జల ఒప్పందం అమలు నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని పాక్ వ్యాఖ్యానించింది. ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని వాదిస్తోంది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేతతో నేటి యుద్ధానికి తెరతీస్తున్నారని పాక్ వ్యాఖ్యానించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దాడి జరిగిన మరుసటి రోజే నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తానీ వీసాలను నిలిపివేయడం వంటి అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ ప్రజలు ఏప్రిల్ 27లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీలందరినీ బహిష్కరించాలని, పాకిస్తాన్ కు సంబంధించిన అన్ని వీసాలను రద్దు చేయాలని సూచన జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. భర్తను కోల్పోయిన వితంతులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల 1వ తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు జూన్ నుండి అందజేస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి ఈ కసరత్తు కొనసాగుతుంది. వచ్చే నెల తొలి వారంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఫోక్స్ వ్యాగన్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. సింగిల్ ఛార్జింగ్ తో 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోడల్ ను చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆటోలో ప్రదర్శించింది. చైనాకు చెందిన భాగస్వామితో తయారు చేసిన ఈ కారు 2027లో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సు ఇంటిగ్రేషన్ తో తయారైన ఈ 3 ఎస్యూవీలు సింగిల్ ఛార్జింగ్ తో 700 నుండి 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన టీ20 కెరీర్ లో 400వ మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో ధోని ఈ ప్రత్యేక ఘనతను సాధించగలడు. 400 టీ20 మ్యాచ్ ఆడిన 4వ భారత ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించనున్నాడు. 400 టీ20లో ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. 456 టీ20 మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో 412 మ్యాచ్లతో దినేష్ కార్తిక్ ఉండగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 407 టీ20 మ్యాచ్లతో 3వ స్థానంలో ఉన్నారు. నవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన పొదుపు మహిళల జీవన ఉపాధి వృద్ధిపై సమీక్షలో కలెక్టర్ వెంకటమురళి. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య. దేశంలోని ప్రతి పౌరుణ్ణి కలిసివేసిన ఘటన. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాలలో కూటమి నేతలు కొవ్వొత్తులతో ర్యాలీ. పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేసిన కూటమి నేతలు. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య. చీరాలలో చైన్ స్నాచింగ్ కలకలం. పట్టణంలోని మేడవారి వీధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మండలం నుండి బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన చైన్ స్నాచర్. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. నవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.